వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. జింక్స్ పార్క్ తస్య మధ్యే వహినిషిక అనియోర్ధ్వ వ్యవస్థిత నీలతో యథా మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. శరీరం మధ్యలో ఉన్న జ్వాల వంటి తేజస్సును, దాని మధ్యలో సూక్ష్మమైన జ్యోతిని వర్ణిస్తుంది. ఇది పరమాత్మకు నివాసం. ఒక మెరుపు తీగలా ప్రకాశిస్తూ చిన్న వడ్లగింజ మొనలో 1000వ వంతు పరిణామంలో పసుపు రంగులో ఉంటుంది. ఆ జ్యోతి మధ్యలోనే పరమాత్మ వ్యవస్థితమై ఉంటారు. ఇది మన మంత్రపుష్పంలోని 2 పంక్తులు. మన ద్రష్టలు 1000 ఏళ్ల క్రితమే దర్శించిన సత్యం, కనులారా కాంచిన భగవత్ స్వరూపం. ఇప్పుడు శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణ చేసి కనుగొన్న సత్యం కూడా అదే. జింక్స్ పార్క్ ప్రాణం పోసుకునే వేళ దేవుడు వెలిగించే చిరుదీపం జింక్స్ పార్క్. సృష్టిలో జరిగే అద్భుతాలకు అంతం లేదు. అమ్మ గర్భంలో ఒక ప్రాణం ఊపిరి పోసుకునే ఆ పవిత్రమైన క్షణం అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఒక అద్భుతమైన కాంతి పుడుతుందట. శాస్త్రవేత్తలు దీనిని జింక్స్ పార్క్ అని పిలుస్తున్నారు. శుక్రకణం అండాన్ని చేరిన మరుక్షణం కోట్లాది జింక్ అణువులు ఒక్కసారిగా విడుదలై ఒక మెరుపులా ప్రకాశిస్తాయని కనుగొన్నారు. కంటికి కనిపించని ఈ వెలుగును చూసి ఈరోజు సైన్స్ ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఆలోచించి చూడండి, ఇది కేవలం రసాయన చర్య మాత్రమేనా? కాదు. ఇది సాక్షాత్తు ఆ భగవంతుడు సృష్టికి శ్రీకారం చుట్టినప్పుడు వెలిగించే దివ్య జ్యోతి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ మెరుపు ఎంత ప్రకాశవంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా దృఢంగా ఉంటారట. అంటే మన జీవితం చీకటిలో మొదలవ్వదు. ఒక అద్భుతమైన కాంతితోనే మన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ కాంతి మన శరీరం నుంచి బయటకు వెళ్తే అదే మరణం. మన ప్రయాణం ఆగిపోయే క్షణం. కాంతితో ఆరంభమై కాంతితోనే ముగుస్తుంది. ఒక చిన్న మెరుపు నుండి ఇంతటి గొప్ప జీవితాన్ని సృష్టించడం ఆ పరమాత్ముడికే సాధ్యం. ప్రతి ప్రాణం వెనుక ఆ దేవుడి సంతకం ఉందనడానికి బహుశా ఇదే నిదర్శనమేమో. మన ఆరంభమే ఇంత కాంతివంతంగా ఉన్నప్పుడు మన జీవితం ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ప్రతి శ్వాసలోనూ దైవాన్ని, ప్రతి అణువులోనూ అద్భుతాన్ని దర్శిద్దాం. జీవితాన్ని ప్రేమిద్దాం. సైన్స్ పురోగతి సాధిస్తున్న కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.